నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు. ప్రస్తుతం ధర్మవరం ఎమ్మెల్యే గారు చేస్తున్న తప్పు ఏంటి అంటే బీజేపీ బీజేపీ కార్యదర్శి సత్యాన్ని టార్గెట్ చేయడం. ఇప్పుడు మనం నాకు ఓటేయండి అని అడగడంలో తప్పులేదు. నేను ఇది చేశాను మీకు. ఇప్పుడు జగన్ చెప్తున్నాను, నా వల్ల ఈ ప్రయోజనం చేకూరిందంటే ఓటేయమని. అది మానేసి వ్యక్తిగతంగా ఇప్పుడు సత్య అనేటువంటి వ్యక్తి ఫ్రమ్ ద బిగినింగ్ విద్యార్థి దశ నుంచి ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాల్లో పనిచేసినటువంటి వాడు. అందుకనినే ఇవాళ ఇద్దరికి ఇచ్చారు. ఒకటి శ్రీనివాస్ వర్మ నరసాపురం, 2 సత్యాకి మాత్రమే భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి పనిచేసినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి సీటు. అతను వ్యక్తిగతంగా జగన్కి వ్యతిరేకం, కొంత చంద్రబాబు గారికి పాజిటివ్ ఉండొచ్చు, కానీ పార్టీ అంటేనే అపారమైన ప్రాణం పెట్టే వ్యక్తి. తనకి దక్కక ఒక అదృష్టం దక్కింది, ప్రయత్నిస్తున్నాడు. అతన్ని విమర్శించాలనుకున్నప్పుడు అతనికంటే కూడా నేను బాగా మెరుగైన చేయగలను, అతను ఏం చేయగలడు అని అడగటం వేరు. అది వదిలేసేసి దుర్భాషలు ఆడటం ఏంటి? తాజాగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? ధర్మవరంలో రాజకీయం చేయడానికి ఢిల్లీ నుంచి బ్రోకర్లు వచ్చారు, ఇంతిస్తామంటూ రాజకీయం చేస్తున్నారు. తాడు బొంగరం లేని వాళ్ళు ఈ కేతిరెడ్డిని శాసిస్తారా? ఆ బ్రోకర్కి చెప్తున్నా, డేట్ రాసుకో, ఏ ఊరు నుంచి వచ్చావో అక్కడికే నెలలో పంపకపోతే నా పేరు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డే కాదు. ఇదే మదిగొబ్బ సెంటర్లో గత ఎన్నికలప్పుడు చెప్పా, మా వాళ్ళని ముట్టుకుని పొలిమేర దాటలేరన్న. 5 ఏళ్ల తర్వాత అదే చెప్తున్నా, ఎవరైనా వచ్చారా, ముట్టుకున్నారా? ఇది ఆయన కార్యకర్తలను ఉద్దేశించి అడుగుతున్నది. ఈ స్థానంలో పోటీ చేసిన మొదట మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ, ఆ తర్వాత పరిటాల శ్రీరామ్, జనసేన అంటూ ఇంకొకరు వచ్చారు, పోయారు. ఇప్పుడు కొత్తగా ఢిల్లీ నుండి వచ్చారు. అక్కడ ఏం చేయలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేయగలరు? ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన యాదవ్ సామాజిక వర్గాన్ని బీసీలను మభ్య పెడుతున్నారు. ఆయన అసలు మరాఠీ కాదని నిరూపించుకుంటే నేను రాజకీయాలు మానేసిపోతా అని సవాల్ విసిరారు. ఒక్క కేతిరెడ్డిని ఎదుర్కొనేందుకు హీరోయిన్లు, కేంద్ర మంత్రులు వస్తున్నారు. నేను నమ్ముకుంది జనాల్ని, కేవలం ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ ఉండకూడదని 10 ఏళ్ళుగా గొడవలు లేకుండా చూసుకున్నాం అంటూ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ ఫ్యాక్షనిజం చేస్తున్నారంటూ తన మీద ప్రధానంగా టార్గెట్ చేసుకొచ్చారు. అయితే మిగతా అన్నీ తప్పులేదు, కాకపోతే బ్రోకర్లు, తాడు బొంగరం లేనోళ్ళు, ఇలాంటి అట్లాగే నెలలో పంపేస్తాను ఇట్లాంటి స్పీచ్లు అవసరమా అన్నది ఆలోచించుకోవాల్సి ఉంది. అది సత్యాకే ఫెచ్చింగ్ అవుతుంది.